హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. లూకాసు వార్త 19వ అధ్యాయము 10వ వచనం. బైబిల్ గ్రంథంలో నుండి లూకాసు వార్త 19వ అధ్యాయము 10వ వచనం. నశించిన దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చనని అతనితో చెప్పెను. నశించుచున్న దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చనని అతనితో చెప్పెను. హల్లెలూయా. నా ప్రియ సహోదరుడా, సహోదరి, దేవుని బిడ్డ, ఉదయ కాలమున ఈ వాక్యము యేసుక్రీస్తు ప్రభు రక్షణను అనుగ్రహించడానికి, నశించిన వారిని రక్షించడానికి, విమోచించడానికి ఈ లోకానికి వచ్చినట్టుగా తెలియపరుస్తుంది. యేసుక్రీస్తు ప్రభువే మాట్లాడుతున్న మాట. నశించిన దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెను. అవును, యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలోనికి ఒక బోధకుడుగానో, ఒక అధికారిగానో, ఒక మత బోధకునిగానో ఉండడానికి రాలేదు. కానీ ప్రత్యేకమైన ప్రణాళిక కలిగి, ప్రత్యేకమైన ఆలోచన కలిగి పరమ నుండి భూలోకానికి రక్షించుటకు ఆయన వచ్చాడు. ఎటువంటి వారిని రక్షించడానికి వచ్చాడు? ఆత్మీయంగా, శారీరకంగా, మానసికంగా ఎవరైతే నశించిపోయారో అట్టి వారిని వెతికి రక్షించాలనే ఆలోచనతో వచ్చాడు. తప్పిపోయారు లేక నశించిపోయారు అంటే ఎవరైతే దేవుని దగ్గర నుంచి దూరమై, దేవునితో సహవాసము లేకుండా, పాపము ద్వారా దేవుని దగ్గర నుంచి దూరమైన వారిని, చీకటిలో ఉంటున్న వారిని, కృంగింటున్న వారిని, ఏమీ చేయలేని స్థితిలో ఉంటున్న వారిని, పాపముతో కప్పబడిన వారిని ఆయన వెతికి రక్షించడానికి వచ్చాడు. ఈ యొక్క మిషన్ ఏమంటే అట్టి వారిని దేవుని దగ్గరికి తిరిగి తీసుకొని రావాలని, వారికి రక్షణ కల్పించి దేవునితో సహవాసం కలిగిన వారిగా వారు ఉండాలని, దేవునికి సన్నిహితులుగా ఉండాలని, దేవుని యొక్క సన్నిధిలో ఉండాలని ఆయన ఈ యొక్క మిషన్ను కంప్లీట్ చేయడానికి వచ్చాడు. ఈ యొక్క వచనము మనకేం బోధిస్తుందంటే రక్షించడానికి వచ్చాడు, ఒక రక్షకుడిగా వచ్చాడు. మనమందరము కూడా దేవునితో సరి అయిన సత్సంబంధం కలిగిన వారిగా, ఆత్మీయమైన జీవితంలో ఎదగడానికి, ఆత్మీయంగా బలపడడానికి, ఆత్మీయంగా ముందుకు వెళ్ళడానికి మనలందరినీ రక్షించడానికి ఆయన వచ్చాడు. ఒక రక్షకుడిగా వచ్చాడు. రక్షణ లేని జీవితం, పాపంలో ఉంటున్న మనలను, నశించిపోతున్న మనలను వెదకి రక్షించడానికి వచ్చాడు. నా ప్రియ సోదరుడ, సోదరి, ఈ యొక్క అధ్యాయంలో మనం చూసినట్టయితే 19వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభు యెరికో అనే పట్టణంలోనికి ప్రవేశించాడు. అక్కడ మరి సుంకపు గుత్తదారుడైన ధనవంతుడైన జక్కయ్య ఉన్నాడు. ఆ జక్కయ్య యేసుని చూడాలని కోరాడు. యేసుని చూడడానికి మేడి చెట్టును ఎక్కాడు. మేడి చెట్టును ఎక్కిన ఆ జక్కయ్య ఆతృతగా యేసుని చూడాలనుకున్నప్పుడు ఆ యొక్క జక్కయ్య స్వభావము మనం చదువుతాం. అతడు మరి ఎటువంటి వాడు? పొట్టివాడు. ఆయన సుంకము కలెక్ట్ చేసేవాడు. ఆయనకు ఏ మంచి పేరు లేదు. ఒకవేళ సమాజంలో హోదా ఉందేమో, కానీ ఆయన వృత్తిని బట్టి, అతడు చేసిన పనిని బట్టి అతన్ని ఎవరు ఇష్టపడేవారు కాదు. అతడు అన్యాయంగా, అక్రమంగా సంపాదించేవాడు. కానీ ఈ వ్యక్తి పాపంలో నశించిపోతున్నాడు కదా.
ఈ వ్యక్తి ఆ రీతిగానే ఉంటే పాపంలోనే ఉండిపోతాడు. ఈయన యేసుని చూడగోరాడు. యేసు ఈయన ఇంటికి వచ్చాడు. మేడి చెట్టు నుండి జక్కయ్యను దిగమని చెప్పి యేసు అతనితో తన ఇంటికి వెళ్ళాడు. జక్కయ్యలో మార్పు కలిగింది. యేసు ప్రభుని ఇంటి చేర్చుకున్నాడు. అతనిలో ఒక మార్పు కలిగింది. ఆయన ఆ ఇంటికి వచ్చినప్పుడు అనేకులు అనుకున్నారు, పాపి అయిన మనుషుని యొద్దకు ఈయన బస చేయడానికి వచ్చాడే అని ఆలోచన చేశారు. కానీ ఎప్పుడైతే రక్షకుడు అతన్ని వెతికి రక్షించుకొనడానికి వచ్చాడో ఈ వ్యక్తి జీవితంలో మార్పు కనబడింది. జక్కయ్య ఆయన అంటున్నాడు, ఆస్తిలో సగం బీదలకు ఇస్తాను, అన్యాయంగా దేనినైనా ఎవరి యొద్దైనా తీసుకుంటే అతనికి నాలుగంతులుగా మళ్ళీ తిరిగి చెల్లిస్తానని చెప్తూ ఉంటున్నాడు. పాపంలో ఉంటున్న జక్కయ్య మరి దేవునికి దూరం అయిపోయాడు. ఆ దూరమైన జక్కయ్యను దేవునికి సమీపస్తునిగా చేయాలని, ఆయన పాపంలోనే నశించిపోతాడని యేసుక్రీస్తు ప్రభువు అతని ఇంటికి వచ్చాడు. నశించిపోతున్న జక్కయ్య జీవితాన్ని బాగు చేయడానికి వచ్చాడు. రక్షణ లేకుండా పాపంలో మగ్గిపోతున్న జక్కయ్యను బయటికి తీసుకురావడానికి వచ్చాడు. యేసయ్యను అతడు చేర్చుకున్నప్పుడు అతని మార్పు కలిగింది. ఆ మార్పుల ద్వారా యేసుక్రీస్తు ప్రభు అంటాడు, ఇతడు కూడా అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఇంటికి రక్షణ వచ్చింది. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువును చేర్చుకుంటారో వారికి రక్షణ. అప్పుడు యేసుక్రీస్తు ప్రభు అంటాడు, నేను నశించిపోతున్న దానిని వెతికి రక్షించడానికి వచ్చాను. జక్కయ్య పాపములో అక్రమంలో నశించిపోతుండగా ఇదిగో నేను రక్షించడానికి వచ్చాను, రక్షించాను అని చెప్తూ ఉంటున్నాడు. నా ప్రియమైన వాళ్ళారా, ఏదైతే మిషన్ మీద వచ్చాడో ఆ మిషన్ను పరిపూర్ణం చేయడానికి ఆయన ఎంతో ప్రయాసపడుతున్నాడు యేసయ్య. ఈరోజు నేను నువ్వు కూడా పాపములో, అపవిత్రతలో, ఆత్మీయ స్థితిలో దిగజారబడి మనం నశించిపోతూ ఉన్నాం, నాశనానికి గురి అవుతున్నాం. మనం ఆత్మీయమైన స్థితి, మన శారీరకముగా, మానసికంగా అన్ని విషయాలలో మనము కృంగిపోయిట్టుగా మనకు సహాయం చేయడానికి ఎవరు లేరేమో, నేను రక్షణ నాకు రాదేమో, అయ్యో త్రాగుడు, జూదము, వ్యభిచారము, అక్రమము, మోసము, అన్యాయము, అపవిత్రతలో నేను జీవిస్తున్నానే, నేను ఎప్పుడు బాగుపడతాను, నేను ఎప్పుడు బయటపడుతున్నానంటే మీకు ఒక శుభవార్త. 2000 సంవత్సరాల క్రితమే యేసుక్రీస్తు ప్రభు రక్షకునిగా ఈ లోకానికి వచ్చాడు. నశించిపోతున్న దానిని వెతికి రక్షించడానికి వచ్చాడు. ఆయన అనేకులను రక్షించాడు, సర్వలోకాన్ని రక్షించాడు. ఆయన తన రక్తాన్ని చిందించాడు. మనం ఇంకా పాపులమై ఉండగానే ఆయన మన కొరకు చనిపోయి సమాధి చేయబడి 3వ రోజు మృత్యుని గెలిచి లేచి మనకు విమోచననిచ్చాడు. హల్లెలూయా! ఎంత గొప్ప దేవుడు తన ప్రేమను కనపరుచుకున్నాడు. తండ్రి అయిన దేవుడు తన కుమారుని మనకిచ్చాడు. ఆ కుమారుని యొక్క బలియాగము ద్వారా మనమందరూ ఉచితమైన రక్షణను పొందుకొని ఈరోజు మనం ఈ లోకంలో జీవిస్తుంటున్నాం. నా ప్రియ సోదరుడా, సోదరి, ఇంకా నువ్వు పాపంలో ఉన్నావేమో, ఇంకా బలహీనతలను ఉన్నావేమో, ఇంకా చెడు అలవాట్లకు బానిసగా నువ్వు ఉన్నావేమో, పాపంలో నశించిపోతున్నావేమో, ఇదిగో నీకు ఒక శుభవార్త. నిన్ను రక్షించడానికే యేసుక్రీస్తు ప్రభు వచ్చాడు, నిన్ను రక్షించాడు. నీవు దేవుని వైపుకు తిరుగు, యేసుని నీ ఇంటికి చేర్చుకో, యేసుని నీ హృదయంలోనికి చేర్చుకో. రక్షణ నీకు ఉచితముగా కలుగుతుంది. హల్లెలూయా! ఈ రక్షణ కొరకు నువ్వు ఏది చెల్లించాల్సిన అవసరం లేదు. ఆయన ఆల్రెడీ మన కొరకు అంతా పేమెంట్ చేసేసాడు. సమస్తాన్ని ఆయన మన కొరకు చేసి ముగించాడు. నా ప్రియ సోదరుడా, సోదరి, దేవుని బిడ్డ, నువ్వు నశించిపోతుంటే దేవుడు చూసుకొని ఊరికే ఉండే దేవుడు కాదు. యేసయ్య నువ్వు పాపములో మగ్గిపోతుంటే చూసుకుని ఊరికే ఉండడు. ఇదిగో నిన్ను రక్షించడానికి ఆయన వచ్చాడు.
ఈరోజు ఇంకొక అవకాశాన్ని దేవుడిస్తున్నాడు. ఇంకా నువ్వు పాపపు స్థితిలో ఉండి అక్రమంగా, అన్యాయంగా, మోసంగా, వ్యర్థమైన వాటి యందు మనస్సుంచి నువ్వు లోకానుసారమైన పద్ధతులతో, అలవాట్లతో నువ్వు జీవిస్తున్నట్టయితే, నా ప్రియ సోదరుడ, సోదరి, దేవుని బిడ్డ, ఉదయ కాలమున ఆయన వైపుకు తిరుగు. ఆయనని ఇంటి చేర్చుకో. ఆయనని ఇంటిలోనికి అనగా ఆయన నీ హృదయంలోనికి వస్తే, నీ హృదయం అనే ఆలయంలోనికి ఆయన చేర్చుకుంటే, యేసుక్రీస్తు ప్రభు నిజమైన దేవుడు నీ హృదయంలో విశ్వసించి నోటితో ఒప్పుకొని ఆయనను ఆహ్వానిస్తే నువ్వు రక్షింపబడతావు. నిన్ను రక్షించుకునే దేవుడు ఆయన, నిన్ను వదిలిపెట్టే దేవుడు కాదు. ప్రతి ఒక్క దానిని ఆయన వెతికి రక్షించేవాడు. ఒక్క ఆత్మ కూడా నశించిపోకూడదని ఆయన ఒక మిషన్ కలిగి లోకానికి వచ్చాడు. ఆత్మలన్నింటినీ కూడా రక్షించడానికి, మనందరినీ రక్షణ మార్గంలో నడిపించడానికి ఆయన తన ప్రాణాన్నే బలిగా పెట్టాడు. దూరస్తులైన మనలను దేవునికి సమీపస్తులుగా చేశాడు. అబ్బా తండ్రి అని మొరపెట్టుకునే భాగ్యాన్ని మనకు దేవుడు అనుగ్రహించాడు. యేసుక్రీస్తు ద్వారానే మనం రక్షణ పొందగలము. కాబట్టి రక్షించడానికి ఆయన వచ్చాడు. ఆ యొక్క వచ్చిన యేసయ్యను మనం ఆహ్వానించినట్టయితే, జక్కయ్య తన ఇంటిలోకి చేర్చుకున్నట్టు మనం ఆయన చేర్చుకున్నట్టయితే, ఉదయకాలము మన కుటుంబంలో మనము మార్పును చూడగలుగుతాం. కాబట్టి నా ప్రియ సోదరుడ, సోదరి, రక్షణ అనుగ్రహించడానికి వచ్చాడు. ఇంకా ఎవరైనా రక్షణ మార్గంలో లేకుండా పాపంలో జీవిస్తున్నట్టయితే, ఇప్పుడే ఈ క్షణమందే మీరున్న చోటే ముఖాలుని దేవుని అడుగుదామా? దేవా, నన్ను రక్షించు ప్రభువా, నేను నశించిపోతున్నానయ్యా. నశించిన దానికి వెతికి రక్షించడానికి నువ్వు వచ్చావు కదా. ఇదిగో నేను ఆహ్వానిస్తున్నాను. నన్ను చేర్చుకో ప్రభువా, నా ఇంటిలోనికి రా, నా హృదయంలోనికి రా. నాకు రక్షణ కావాలయ్యా, నన్ను రక్షించు అని దేవుని అడిగినట్టయితే ఆయన ఖచ్చితంగా ఈరోజు నీ ప్రార్థన ఆలకించి నిన్ను రక్షించే దేవుడుగా ఉంటున్నాడు. దేవుడు ఈ మాటలు మన వినికిడిలో దీవించును గాక. ఆమేన్.